ఆల్రైట్ బ్రేక్ కి ముందు మనం మహారాష్ట్ర రిజల్ట్స్ కి సంబంధించిన వివరాలు చూసాం. ఇప్పుడు జార్ఖండ్ వివరాల్లోకి వెళ్దాం. జార్ఖండ్ లో మొదటి నుంచి కూడా టగ్ ఆఫ్ వార్ గా కనిపించినటువంటి రిజల్ట్స్ ప్రస్తుతం వన్ సైడ్ గా వెళ్తున్నట్టుగా కనపడుతోంది. జేఎంఎం లెడ్ కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి 50 స్థానాల్లో లీడ్లో కనపడుతుంది. మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 41, మొత్తం 81 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 41. సో 50 స్థానాల్లో ఇండియా కూటమి లీడ్లో కనపడుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ 29 స్థానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి ఎన్డీఏ కూటమి. సో అక్కడ ట్రెండ్కి సంబంధించి అలాగే రిజల్ట్స్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. ఉదయం నుంచి చూస్తున్నాం టగ్ ఆఫ్ వార్ కనిపించింది, కానీ ఇప్పుడు కొంచెం క్లారిటీగా ఉన్నట్టుగా కనపడుతోంది. ఎస్, జార్ఖండ్లో ఉన్న ఓటింగ్ సరళిని చూసినట్లయితే చాలా స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. మహారాష్ట్రలో అంశం చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. ఇటు జార్ఖండ్లో కూడా పూర్తి స్థాయిలో స్థానికంగా బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా 41 స్థానాల్లో పోటీ చేయగా దాదాపు 39 స్థానాల్లో తన ఆధిక్యతను ప్రదర్శించుకుంటుంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే 68 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ మాత్రం కేవలం 28-29 స్థానాల్లోనే తన యొక్క ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. గతంలో జార్ఖండ్ ముక్తి మోర్చా 30 స్థానాల్లో గెలిచి 16 స్థానాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ఈసారి 41 స్థానాల్లో పోటీ చేసి దాదాపు 38 స్థానాల్లో తన ఆధిక్యతను ప్రదర్శించి తిరుగులేనటువంటి ప్రాంతీయ పార్టీగా జార్ఖండ్ ముక్తి మోర్చా తన యొక్క ఆధిక్యతను ప్రదర్శించింది. ఆ మేరకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు 19వ శతాబ్దం చివరిలో బిర్సా ముండా చేపట్టినటువంటి గిరిజనోద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు తామే నాయకత్వము, తామే ఒక ప్రధానమైనటువంటి ఒక నాయకత్వాన్ని ఇచ్చే సత్తా ఉన్నటువంటి పార్టీగా జార్ఖండ్ ముక్తి మోర్చా తన యొక్క ఆధిక్యతను ప్రదర్శించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి ఊరట లభించినట్టుగా ఈ ఎన్నికల యొక్క సరళిని చూస్తే తెలుస్తుంది. మరింత ఒక గంట ప్రాంతంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికి ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం 50 స్థానాల్లో ఈ ఇండియా కూటమి తన ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. కేవలం 29-30 స్థానాల్లో మాత్రమే బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తన ఆధిక్యతను ప్రదర్శించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాలు, విద్య, ఆరోగ్యము, అదేవిధంగా స్థానికత, గిరిజనుల హక్కులు, ఆహార భద్రత లాంటి అనేక అంశాలపై విస్తృతంగా ప్రచారం చేసినటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికే ప్రజలు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కూడా 3 ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీఏకి అనుకూలంగా ఉండగా మరొక 3 ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఒక్క ఎగ్జిట్ పోల్ ఫలితం మాత్రం అటు ఇటు కాకుండా చెప్పింది. దీన్ని బట్టి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి సంశయాత్మకంగా చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఇప్పుడు చాలా స్పష్టత వచ్చింది. జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికే ప్రజలు పట్టం కట్టారన్న అంశంతో చాలా స్పష్టమవుతుంది. ఆ మేరకు బీజేపీ ఉధృతంగా చాలా విస్తృత స్థాయిలో అక్కడ ఉన్నటువంటి గిరిజన యొక్క భూములను ఆక్రమించేందుకు బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు వచ్చారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజన యువతలను వివాహం చేసుకుని అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారందరినీ కూడా ఏరి పారేస్తామో, వారిని గుర్తిస్తామో, వారిని తిరిగి ఆ దేశాలకు పంపిస్తామని చెప్పి బీజేపీ చేసినటువంటి విపరీతమైనటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టింది జార్ఖండ్ ముక్తి మోర్చా. జార్ఖండ్ ముక్తి మోర్చా చేసినటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మారు అనుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జార్ఖండ్ ముక్తి మోర్చాలో ఇది 5వ అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికలు. 2019లో జార్ఖండ్ ముక్తి మోర్చాను ఓడించి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఆ తర్వాత 2019లో తిరిగి జార్ఖండ్ ముక్తి మోర్చా తన యొక్క అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈసారి కూడా తిరిగి అధికారంలో రావాలని బీజేపీ మహారాష్ట్రలో కాంగ్రెస్ కి అనుకూలమైన ఫలితాలు, ఘోర పరాభవం దిశగా కాంగ్రెస్ కూటమి వెళుతున్నటువంటి పరిస్థితి. ఈవెన్ జార్ఖండ్ లో కూడా ఈ గెలుపుని జేఎంఎం ఖాతాలోకి వేయాల్సిన పరిస్థితి కనపడుతుంది వచ్చిన సీట్లను చూస్తే. ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకే ప్రజలు మొగ్గు చూపారు. ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేనదే అసలైనటువంటి పార్టీ అని ప్రజలు గుర్తించినట్లుగా అనుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, విస్తృతంగా రహదారులు నిర్మాణానికి సంబంధించినటువంటి నితిన్ గడ్కరీ చేసినటువంటి విస్తృతమైనటువంటి అభివృద్ధి అక్కడ ప్రజలను ఆకట్టుకుంది. దాంతోపాటు ఏకనాథ్ షిండే నేతృత్వంలో మరాఠా యోధుడుగా, మరాఠా నాయకుడుగా అక్కడ రాజకీయంగా బలమైనటువంటి వర్గం మరాఠా వర్గం, సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి
ఈ ఏకనాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రజలు మొగ్గు చూపారు. అది ఆ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు తమ యొక్క మద్దతును తెలిపారు. ఇదే అంశాన్ని మనం చూసినట్లయితే ఇటు ఏ రకంగా అయితే మహారాష్ట్రలో స్థానికంగా బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు ప్రజలు మొగ్గు చూపారు, అక్కడ కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో ఉన్నటువంటి స్థానికంగా బలీయంగా ఉన్నటువంటి పార్టీ జేఎంఎం పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి తమ యొక్క మద్దతును తెలిపారు. కాబట్టి ఇది ప్రాంతీయ పార్టీల యొక్క విజయంగా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జాతీయ స్థాయిలో బలంగా ఉన్నటువంటి రెండు పార్టీలను కూడా కాదని స్థానికంగా బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకే ప్రజలు మొగ్గు చూపారు. కాబట్టి ఇటు మహారాష్ట్రలో ఏ రకంగా అయితే ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ శివసేన పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పూర్తిగా మార్గం సుగమైంది. పెద్ద ఎత్తున ఇది పూర్తిగా ఒక రకంగా చూసినట్లయితే యోధులు శరద్ పవారు, అదేవిధంగా బాల్ ఠాకరే నేతృత్వంలో ఉద్ధవ్ ఠాకరే నేతృత్వంలో శివసేన, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున అంటే గతంలో ఎన్ని రీతిలో చాలా సందర్భాల్లో పెద్ద ఎత్తున పోటీ చేసినప్పుడు కూడా ఈ ఎన్నికల్లో మాత్రం కేవలం 101 స్థానాల్లో తన యొక్క బలాన్ని కుదించుకొని ఆ మేరకు ఇతర వరకు అధికారం ఇచ్చింది. రైట్, జార్ఖండ్ లో ఇక క్యాంప్ రాజకీయాలకు అవకాశం లేనట్టు అనుకోవచ్చు, ఎందుకంటే క్లియర్ పిక్చర్ కనపడుతుంది. ఏదో 1-2 తేడాతో ఉంటే ఏమన్నా గేమ్ ప్లే చేయొచ్చు, కానీ ఈ స్థాయి తేడా ఉన్నప్పుడు అందులోనూ ఒక సింగిల్ పార్టీకి మంచి మెజారిటీ వచ్చినప్పుడు ఇక క్యాంప్ రాజకీయాలకు అవకాశం లేనట్టు అనుకోవచ్చుగా. చాలా స్పష్టంగా ఇది చాలా క్లియర్ గా ఉంది. ఇది జార్ఖండ్ ముక్తి మోర్చాల నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికే ప్రజలు పట్టం కట్టారు. గతంలో 30 స్థానాల్లో గెలిచినటువంటి జేఎంఎం ఇప్పుడు 38 స్థానాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అదేవిధంగా గతంలో 16 స్థానాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మరిన్ని స్థానాల్లో కూడా తన యొక్క ఆధిక్యతను ప్రదర్శించింది. కాబట్టి మొత్తంగా గతంలో 46 స్థానాల్లో ఏ రకంగా అయితే గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఇప్పుడు ఈసారి అంతకు మించి దాదాపు 50 స్థానాల్లో తన ఆధిక్యతను ప్రదర్శించింది ఇండియా కూటమి. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, అదేవిధంగా సిపిఐఎంఎల్ ఈ 4 పార్టీలతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పూర్తిగా మార్గం సుగమైంది. ఆ మేరకు క్యాంపు రాజకీయాలకు కానీ ఇతరత్ర రిసార్ట్ రాజకీయాలకు కానీ ఏమాత్రం అవకాశం లేని రీతిలో ప్రజలు పట్టం కట్టారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. కాబట్టి జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అనే అంశం మాత్రం చాలా స్పష్టంగా ఈ ఓటింగ్ ఫలితాల సరళిని చూసినట్టయితే తెలుస్తుంది. ఇకపోతే మహారాష్ట్రలో అన్నది మనకు చాలా స్పష్టంగా తెలిసింది. పూర్తి స్థాయిలో పెద్ద యోధులకు ఒక పరాభవం, ఏమాత్రం కూడా సమన్వయం లేకుండా పనిచేయటం వల్ల ఇలాంటి పరాభవం లభించింది. అదేవిధంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, స్థానికంగా మరాఠా రాజకీయ నాయకుడుగా ఉన్నటువంటి అక్కడ ఏకనాథ్ షిండే నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రెండు కూడా పెద్ద ఎత్తున ప్రజలను ప్రభావితం చేశాయి. ఆ మేరకు వారికి తిరిగి అధికారం అప్పగించేందుకు ప్రజలు మొగ్గు చూపారు. ఇది చాలా స్పష్టంగా ఉంది. స్థానిక రాజకీయాలకే, స్థానికంగా ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకే ప్రజలు మొగ్గు చూపారన్నది చాలా స్పష్టంగా ఈ ఎన్నికల ఫలితాల యొక్క సరళి తెలుస్తుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అది జార్ఖండ్ పరిస్థితి. సో 2 రాష్ట్రాల్లోనూ మహారాష్ట్ర అటు జార్ఖండ్లో ఒక క్రిస్టల్ క్లియర్ పిక్చర్ అయితే మనకు కనబడుతుంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే దానికి సంబంధించి మనం అనుకుంటున్నటువంటి క్లారిటీ వచ్చేటటువంటి టైం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ట్రెండ్స్ అయినప్పటికీ కూడా ఒక ట్రెండ్ అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఆ టైం వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్కి 50 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటి 50 స్థానాలకు చేరుకుంది కాంగ్రెస్ జేఎంఎం కూటమి. జార్ఖండ్లో బీజేపీ కేవలం 29 స్థానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి. సో దాదాపుగా 20 స్థానాల గ్యాప్ ఉండడంతో ప్రస్తుతం అక్కడ కూడా క్లియర్గా కనపడుతుంది. జార్ఖండ్లో టగ్ ఆఫ్ వార్ అనుకున్నప్పటికీ కూడా వార్ వన్ సైడ్ అయినట్టుగా కనపడుతుంది.